నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఉపసంహారం. మానవాతీత శక్తులు అంటే ఏమిటి? మానవాతీత శక్తులంటే మానవుడికి అతీతమైన శక్తులు అన్నాడు జయదేవ్. అవి ఉన్నాయా? మానవుడికి అతీతమైన శక్తులు సృష్టిలో చాలా ఉన్నాయి. పండిత్ కల్పించుకుని మానవాతీత శక్తులంటే అది కాదు, సైన్స్‌కి అందని శక్తులు అన్నాడు. సైన్స్‌కి అందని శక్తులు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి సర్కస్‌లో మోటార్ సైకిల్‌లోని నూతిలో తిప్పేవాడు మానవాతీత శక్తి ఉన్నవాడే కదా అన్నాడు జయదేవ్ అమాయకంగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. సైన్స్‌లో దిట్ట అయిన పండిత్ దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత తన మీద ఉన్నట్టు గ్రహించి, భూమి ఆకర్షణ శక్తి కన్నా వేగంగా కేంద్రం వైపు సైకిల్ వెళితే అతడు క్రింద పడడు అన్నాడు. ఈసారి జయదేవ్ నవ్వి, 1902లో ఆ విషయాన్ని జాన్సన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. అప్పటి వరకు అది మానవాతీత శక్తే కదా అన్నాడు. ఇంతవరకు నేను చెప్పొచ్చేదేంటంటే, ప్రతి దానికి హేతువు అంటే రీజనింగ్ ఉంటుంది. దాన్ని సైన్స్ ఇప్పుడు కనుక్కోలేకపోవచ్చు, భవిష్యత్తులో కనుక్కుంటుంది, తప్పదు. ఇప్పటి మానవాతీత శక్తి అప్పటికి మానవుడికి అలవడిన శక్తిగా మారుతుంది. అంటే చేతబడికి కూడా సైన్స్ రీజనింగ్ చెప్తుందా? బొమ్మకి వెంట్రుకలు గోళ్లు కట్టి శ్మశానంలో పాతి పెడితే అది చేతబడి కాదు. దానికి హేతువాదం సమాధానం చెప్పదు. ఇంతకన్నా ఎక్కువగా మంత్రగాళ్ళు ఏదో చేస్తున్నారు. స్లో పాయిజనింగ్ లాంటిది. అంటే మంత్రగాడు రోగితో పాటే ఉండి కొద్ది కొద్దిగా విషమిస్తాడా? అక్కర్లేదు. కొన్ని మైళ్ళ దూరంలో ఉంటూ ఎదుటి వ్యక్తిని చంపడానికి 24 మార్గాలు పెళ్ళై చూపించాడుగా. మరి తిరుగుబడి? అది మనసుకు సంబంధించినది. తనకెవరో చేతబడి చేశాడని కుంగిపోయేవాడు తనకి ఇంకో మంత్రగాడు సాయపడుతున్నాడని తెలియగానే మానసికంగా సగం బాగుపడతాడు. అంతే తప్ప చేతబడి తీసేయడం లాంటిది ఏమీ లేదు. కాశ్మోరా ఉన్నదా? ఒక అదృశ్య శక్తి మెరుపు కన్నా చురుకైనది. నాకింకా అర్థం కానిది ఒకటి ఉంది. మాస్టారి కూతురు మన అబ్రకదబ్ర భార్య చనిపోయిందనుకున్నామే, శ్మశానం నుంచి ఎలా తిరిగి వచ్చింది? చావుని డాక్టర్లు ఎలా నిర్ణయిస్తారు? కనుగుడ్లు, హృదయ చలనం వీటిని బట్టేగా. వెంకట్ ఒకసారి వివరించాడు. థర్డ్ డైమెన్షన్లో ఇంకో శక్తి ప్రవహిస్తుందని, దాన్ని కీ అంటారని, ఆకుపంక్చర్ అలాగే చేస్తారని. ఆ కీ శక్తి శరీరం నుంచి ఎప్పుడు పోతుందో అదే అసలైన మరణం అని నా అభిప్రాయం అన్నది శారద. శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. శారద ఇలా మాట్లాడడం మొదటిసారి విని అతను అన్నాడు, ఇదేమిటి, నువ్వు కూడా మూఢనమ్మకాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నావు? నమ్మకానికి హేతువు చెబుతున్నాను అంతే నేను, అంది శారద నవ్వి. ప్రజల్లో ఈ మూఢనమ్మకాలు ఒక్కసారిగా పోవు. నెమ్మది నెమ్మదిగా వాటిని మార్చాలి. గొంతులో ఇన్ఫ్రాసానిక్ తరంగాలు, కంట్లో లేసర్ బీమ్ అసాధ్యం కాబట్టి అలాంటి మంత్రగాళ్ళు లేరని ప్రజలకు నమ్మకం కుదిరేలా చెయ్యాలి. అలా డొంక తిరుగుడుగా కాకుండా అసలు లేవనే వ్రాయొచ్చుగా? పండిత్ అడిగాడు. ఎలా? పెద్ద అక్షరాలతో 'తులసి' అని టైటిల్ పెట్టి కింద ఒకే ఒక వాక్యం క్షుద్ర శక్తులు లేవు అనా అన్నాడు. అందరూ నవ్వారు. అలా కాదు అన్నాడు పండిత్. ఉన్నాయేమో అన్న భ్రమ చివరి వరకు కలిగించి చివర్లో లేవని చెప్పకుండా మొదటి నుంచి వాటిని ఖండిస్తూ వ్రాయాలని నా ఉద్దేశం. అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అంతా అర్థమైనట్టు అనిపించింది. అంతవరకు దొరకని లింకు దొరికినట్టు అయింది. జయదేవ్ తనలో తాను అనుకున్నాడు, చరిత్రలో ఏ రచయిత ప్రజల్ని కన్విన్స్ చేయడానికి వ్రాయలేదు. తాను నమ్మిన దాన్ని వ్రాసాడంతే. తెలియనిది ఏదో ఉన్నది. ఉన్న ప్రతి దాని వెనుక హేతువాదం ఉంది. మనిషి దాన్ని సాధిస్తాడు. అంతవరకు ఆ పేరు చెప్పి తెలివైన వాడు ఈ మూఢనమ్మకాన్ని క్యాష్ చేసుకుంటాడు. దాన్ని తప్పించడమే రచయిత ఆశయం అయి ఉండాలి. అతడు చెప్పదలుచుకున్నది ఇది. అర్థం చేసుకోకపోతే అది. వెళ్దామా అన్న పండిత్ మాటలకి తేరుకుని జయదేవ్ తలూపాడు. వారితో పాటు శ్రీధర్ కూడా గేటు వరకు వచ్చి ఆగి, ఒకే ఒక ప్రశ్న, చివరిది అన్నాడు. ఏమిటి? శ్రీధర్ అడిగాడు. దార్కాని చంపిందెవరు? నిశ్చలమైన నీటిలో రాయి పడ్డట్టు అలజడి. అతడి ముఖంలో నవ్వు మాయమైంది. వదనం లానమైంది. చంపాలన్న భావం ముగ్గురికి కలిగింది. చంపింది ఎవరైతేనేం, క్రియ కన్నా భావం ముఖ్యం కదా. అయినా ఎవరు చంపారో ఆ ఒక్క ప్రశ్న మర్చిపోలేరా జయదేవ్ బాబు? గాఢమైన నిశ్శబ్దం, నిర్లిప్తత నుంచి ఉద్భవించిన జవాబు, పరస్పర భావాల సంఘర్షణ, మెదడులో నాచు మొక్కల కదలికలాంటి ఆలోచనలు, పెరుగుతున్న మస్క చీకట్ల నీడల చిక్కదనంలో అతడు కలిసిపోయాడు.
అప్పటి వరకు కిటికీ దగ్గర నిలబడి అందరి సంభాషణ వింటున్న ఓ అమ్మాయి విషాదకరమైన నవ్వుతో నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుంది. సరిగ్గా 6 అలారం మోగింది. జయదేవ్ చప్పున లేచి కూర్చున్నాడు. క్రితం రోజు పార్టీ ఆలస్యం అవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. అయినా ఆ రోజు పని చాలా ముఖ్యమైనది. అరగంటలో తయారై అతడు బయలుదేరాడు. అతడి కారు శ్మశానం వైపు సాగిపోయింది. ముందు సీట్లో అతడి పక్కనే పూలున్నాయి. దార్కా మరణించి ఆ రోజుకు సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు అతడి సమాధిని దర్శించడం తన కనీస కర్తవ్యంగా భావించాడతడు. కాశ్మీరా ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ తులసిని రక్షించే ప్రయత్నంలో దార్కా మరణించాడన్నది నిర్విధాంసం. అతనిని లోకం మర్చిపోయింది, అందరూ మర్చిపోయారు. కానీ ఇది తన ధర్మం. ఐ లైక్ హిమ్ అని పదే పదే అనుకున్నాడు. తూర్పు నుంచి పడుతున్న ఎర్రటి కిరణం ఏటి నీటి మీద నుంచి పరావర్తనం చెందుతోంది. శ్మశానానికి ఒక మూలగా చిన్న సమాధిలోకి ప్రదేశం ముందు నిలబడ్డాడు జయదేవ్. కళ్ళు మూసుకుని తనలో తనే అనుకున్నాడు. దార్కా, నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళు నీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలియదు. నేను చేయగలిగేది ఏమీ లేదు. నీ ఆత్మకు శాంతి కలుగ్గాక. నీ గురించి తలుచుకునేది నేనొక్కడినే. దూరంగా ఎక్కడో కారు శబ్దం వినపడటంతో అతడు ఉడిక్కిపడి వెనుదిరిగాడు. నల్లటి కారు దుమ్ము రేపుకుంటూ వస్తోంది. అతడు వడివడిగా ఒక చెట్టు చాటుకు చేరుకున్నాడు. కారులోంచి తులసి దిగింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. ఆ సమయంలో ఆమెను అక్కడ ఊహించలేదు. రకరకాల భావాలు అతడిలో ఒక్కసారిగా చోటు చేసుకున్నాయి. అతడి కారుని తులసి గమనించలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దార్కా సమాధి వద్దకు వచ్చింది. వంగి చేతిలో పూలను సమాధి మీద ఉంచింది. మౌనంగా కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని నిలబడింది. ప్రకృతి కూడా ఆ అమ్మాయి మనసులో భావాన్ని అర్థం చేసుకోవడానికి అన్నట్టు స్తబ్దమై చూస్తోంది. ఎవరు చెప్పారు ఈమెకి దార్కా మరణం గురించి? ఈ రోజు ఇక్కడికి ఇలా వచ్చిందంటే కాశ్మీరా గురించి, దార్కా ప్రాణత్యాగం గురించి వివరంగా అంతా ఈమెకి తెలిసి ఉండాలి. ఎవరు చెప్పారు ఈ విషయం? పూర్తిగా తెలిసిన వాళ్ళు తను. అతడికి అర్థమైంది. శారద. అతడి ఒళ్ళు జలధరించింది. గతం తులసికి తెలియడం అంత మంచిది కాదని తాము భావించారు. అది ఆమె మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అని భయపడ్డారు. అందుకే దాన్ని రహస్యంగా ఉంచదలుచుకున్నారు. అయినా శారద తులసికి దీన్నంతా చెప్పిందంటే తన కూతురి ఆరోగ్యం కన్నా దార్కా చేసిన పనికి తులసి గుర్తింపు కావాలన్న భావం శారదలో ఎక్కువగా పనిచేసిందన్నమాట. అతడి కళ్ళు చెమర్చాయి. కాశ్మీరాని సైన్స్ కొంతకాలానికి పట్టుకోవచ్చు, కానీ స్త్రీ మనసు ఔన్నత్యాన్ని ఏ పరికరమూ పట్టుకోలేదు. ఇంతలో తులసి కదిలిన అలికిడి వినిపించి అతడు చాటుకు తప్పుకున్నాడు. తులసి కారు దగ్గరికి వెళ్ళిపోతోంది. ఆమెకి కనిపించదలుచుకోలేదు అతడు. కొన్ని అందమైన అనుభూతులు ఎవరి మనసుల్లో వారు ఉంచుకోవడమే మంచిది. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. మనం అంతకుముందు తులసి దళము ఇది పార్ట్ 1, తులసి దళము పార్ట్ 2, తులసి, ఇవన్నీ కూడా ఈ నవల్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోయింది. ఈ రెండింటిని కూడా మీరు చాలా బాగా ఆదరించారు. ఈ రోజుతో ఈ తులసి పార్ట్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ మరో మంచి దాంతో నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను, మరో మంచి నవలతో. మీకు ఏది నచ్చిందో చెప్తే ఈయన రచించిన రచనల్లో వాటిని మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నవల చాలా బాగుంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ.